నగరంలో నారీ శక్తి సమ్మేళన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. వివిధ రంగాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు సమాజంలో మహిళలు యువతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా నారీ శక్తి సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలు పట్టణాల నుంచి రాజకీయ, వ్యాపార, ఉద్యోగ, విద్య, వైద్య తదితర రంగాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సనాతన భారతీయ సంస్కృతికి ఆయువు పట్టు మహిళ అని వక్తలు పేర్కొన్నారు. వేదకాలం నుంచి నేటి వరకు దేశ రక్షణలో, సంస్కృతి పరిరక్షణలో స్త్రీల పాత్ర కీలకమని బీజేపీ మహిళా నేత సాధ్యనేని యామిని శర్మ అన్నారు. ప్రపంచమంతా భారతీయత వైపు ఆశావహ దృక్పథంతో చూస్తుందని, మహిళలు, యువతులు అన్ని రంగాలలో దేశీయ భావాలతో ఎదగాలని సూచించారు. వివిధ రంగాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది మహిళలతో మహిళా సమ్మేళనాలు జరుగుతున్నాయి. మహిళా సమన్వయం అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ సమ్మేళనాలు జరుగుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సమాజ సేవలో ఉన్నటువంటి వారు, వ్యాపారవేత్తలు ఇలాగందరూ కూడా ఒక చోట కలిసి సమాజం కోసం అలాగే మహిళ తనను తను ఎలా నైపుణ్యాలు పెంచుకోవాలి, ఇంకా నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలి, అలాగే సమాజ కార్యాల్లో వృద్ధాశ్రమాలు నడపడము, ధార్మికంగా హిందూ సంస్కృతిని మరింత బలోపేతం చేయడము, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాల్లో కూడా మహిళ తను బలపడాలి అని చెప్పని ఉద్దేశంతో, అలాగే సమాజంలో హిందూ మహిళల పైన, బాలికల పైన జరుగుతున్నటువంటి దాడులు, ఇప్పుడున్నటువంటి ఓటీటీ, సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా బలైపోతున్నటువంటి అమ్మాయిలకి కనువిప్పు కలిగించే విధంగా భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో చెప్తూ మన రాష్ట్రంలో కూడా 13 చోట్ల నారీ శక్తి సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి.